Hello everyone and welcome to AMC Talks. Don Lee, South Koreaలోని one of the famous actor. అవును, మా డాంగ్ సియోక్ ఆల్సో నోన్ యాజ్ డాన్ లీ. అయితే ఇతడి సినిమాలు ఇండియాలో కూడా బానే ఫేమస్ అవుతూ ఉంటాయి. బట్ అది కాకుండా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఆయన యొక్క సినిమా సీన్స్ తో ఎన్నెన్నో ఇండియన్ సాంగ్స్ తో ఎడిట్స్ చేయగా ఆ రకంగా డాన్ లీ సినిమాలు ఎంతో ట్రెండింగ్ లిస్ట్ లో చేరాయి. బట్ చాలా మందికి ఆ సినిమాలు ఎక్కడ చూడాలి లేక ఏ సినిమా చూడాలి అన్న కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. అంతేకాదు రీసెంట్ గా ప్రభాస్ గారు యాక్ట్ చేయబోతున్న స్పిరిట్ సినిమాలో కూడా డాన్ లీ ఒక పాత్ర పోషిస్తున్నాడు అనే బస్ కూడా క్రియేట్ అయింది. అఫ్ కోర్స్ అదొక ఫేక్ న్యూసే. అందువల్ల చాలా మంది ఈ డాన్ లీ ఎవరన్న విషయాలు కూడా వెతకసాగారు. ఆ రకంగా ఈ వీడియోతో డాన్ లీ చేసిన కొన్ని మంచి సినిమాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియోలో సజెస్ట్ చేయబోయే ప్రతి సినిమా ఓ అద్భుతం అనే అనుకోండి. సో ఒకవేళ మీరు కొరియన్ సినిమాలు చూడటంలో ఫస్ట్ టైం అయితే నేను చెప్పబోయే లిస్ట్ అంతా ఎగ్జైటింగ్ గానే ఉండబోతుంది. ఈవెన్ కొత్త కాకపోయినా సరే ఆయన తీసే ప్రతి సినిమా ఒక రేంజ్ పర్ఫార్మెన్స్ తో నిండి ఉంటుంది. పర్ఫార్మెన్స్ తో పని లేదు, ఆయన యొక్క స్క్రీన్ ప్రెజెన్సే ఒక అద్భుతం. ఇక నేనైతే టాప్ 5 మూవీస్ మీకు సజెస్ట్ చేయబోతున్నాను. ఇవి కాకుండా మరెన్నో సినిమాలు కూడా అద్భుతమే అయి ఉండొచ్చు, బట్ నాకు తెలిసిన టాప్ 5 మాత్రమే. నంబర్ 1 బ్యాడ్ ల్యాండ్ హంటర్స్. ఈ సినిమా డ్యూరేషన్ వచ్చేసి 1 hour 48 minutes. అంతేకాదు ఇందులో మసాలా సీన్స్ గానీ, యూజ్లెస్ సీన్స్ గానీ, ఇరిటేషన్ సీన్స్ అంటూ ఏమీ ఉండవు. ప్యూర్ ఫ్యామిలీ వాచబుల్ అని కూడా చెప్పొచ్చు. అయితే ఈ సినిమా ఇంతకు ముందే వచ్చిన సెన్క్రెట్ యుటోపియా అనే సినిమాకి సీక్వెల్ అని చెప్పాలి. మరైతే ఆ సినిమా కూడా చూడాలా అని మీరు అడగొచ్చు. ఆ సినిమా కూడా బాగానే ఉంటుంది, కానీ ఈ సినిమా చూడటానికి ఆ ప్రీక్వెల్ చూడాలని ఖచ్చితమైన రూల్ అయితే లేదు. కాబట్టి మీరు డైరెక్ట్ గా ఈ బ్యాడ్ ల్యాండ్ హంటర్స్ కూడా చూడవచ్చు. రెండిటికి పెద్ద సంబంధం అయితే ఉండదు. బట్ ఈ సినిమా యొక్క అద్భుతం ఏంటంటే ఈ సినిమాలో ఎలాంటి ట్విస్ట్లు, టర్నింగ్ పాయింట్లు ఏమీ ఉండవు. అలా మొదలెడితే ఇలా యాక్షన్ సీక్వెన్స్లే. పెద్దగా స్టోరీ ఉండదు, ప్రెడిక్టబుల్ సినిమానే, కానీ హ్యూజ్ యాక్షన్ సీన్స్ అనేవి డిజైన్ చేశారు. అంటే ఒక 1 hour 48 minutes ఆఫ్ మూవీలో కేవలం 30 minutes మాత్రమే స్టోరీ మీద దృష్టి పెడుతూ ఉంటారు. మిగతా సినిమా అంతా యాక్షన్ అనే చెప్పాలి. అలా అప్పుడప్పుడు ఫన్ గా, అప్పుడప్పుడు హీరో యాటిట్యూడ్ అంతా బానే ఉంటుంది. ఇక ప్లాట్ ఏంటి అనేది మాట్లాడుకుంటే ఓ సిటీలో పెద్ద భూకంపం వస్తుంది. ఆ డిజాస్టర్ వల్ల తిండి, నీరు ఏది పెద్దగా లభించలేదు. అలా ఓ 3 years గడిచాయి. ఆ భూకంపం నుండి ఎంతో కొంత జనాలు ఏదోలాగా సర్వైవ్ అవుతూ వచ్చారు. అలా కొన్ని ఏర్పాట్లతో ఓ అపార్ట్మెంట్ లో కూడా బ్రతుకుతూ ఉంటారు. అయితే ఆ నగరంలోనే మన హీరో డాన్ లీ కూడా ఉంటాడు. అయితే కొందరు వ్యక్తులు వచ్చి ఆ అపార్ట్మెంట్ లోని ఓ అమ్మాయిని కిడ్నాప్ చేస్తారు. అదే అమ్మాయిపై ఓ డాక్టర్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాడు. అయితే ఆ అమ్మాయిని హీరో ఎలా కాపాడుకుంటాడు, మధ్యలో ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటనేది మిగతా సినిమా. ఇక ఈ సినిమా తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. అవును, తెలుగు డబ్బింగ్ కూడా బాగుంటుంది. ఐ మీన్ మన రెగ్యులర్ తెలుగు కమర్షియల్ సినిమాల మాదిరిగానే తెలుగు డబ్బింగ్ చేశారు. సో ఇంప్రెసివ్ గానే ఉంటుంది. ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్స్ అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కుమ్మేశారు, యాక్షన్ సీక్వెన్సెస్ కుమ్మేశారు. ఇక స్టోరీలు అది ఇది అని పెద్ద పని అయితే ఉండదు, బికాస్ యాక్షన్ సీక్వెన్సెస్ కంప్లీట్లీ డామినేటెడ్ ఆల్. సో ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో తెలుగులో అవైలబుల్ గా ఉంది. చూడాలనుకునేవారు ఓ లుక్ వేసేయండి. ఇక నంబర్ 2 వచ్చేసి ట్రైన్ టు బుసన్. ఇది ఒక హారర్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలో మన డాన్ లీ పెద్ద రోల్ ఏమీ చేయలేదు, ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ మాత్రమే. బట్ స్టిల్ అది కూడా ఒక ఇంపాక్ట్ఫుల్ రోల్ అని చెప్పొచ్చు. ఇక ప్లాట్ చెప్పుకుంటే సౌత్ కొరియాలో వచ్చిన ఓ వైరస్ వల్ల జనాలు అంతా మెల్లిగా జాంబీస్ అవుతుంటారు. అయితే ఈ జాంబీస్ మధ్యలో చిక్కుకున్న హీరో తన డాటర్ ని బుసన్ దగ్గర చేర్చాలని కష్టపడుతూ ఉంటాడు. అలా ఈ జాంబీస్ మధ్య నుండి హీరో తనని తాను ఎలా కాపాడుకుంటాడు, అలాగే తన కూతుర్ని ఎలా కాపాడుకుంటాడు అనేదే స్టోరీ. ఇందులో వచ్చే భారీ యాక్షన్ సీక్వెన్సెస్, ట్రైన్ సీన్స్ కూడా ఇంప్రెసింగ్ గా ఉంటాయి. అవైలబుల్ ఆన్ ప్రైమ్, తెలుగులో కూడా ఉంది. ఎంజాయ్ చేయండి. ఇక నెక్స్ట్ మూవీ వచ్చేసి ది రౌండ్ ఆఫ్. ఇదొక క్రైమ్ సిరీస్. టోటల్ గా 3 parts తీశారు. అండ్ ఇది కూడా ఒక వర్త్ బొమ్మ అని చెప్పొచ్చు. అయితే ఓ మంచి ఊరామాస్ పోలీస్ ఎందరో క్రిమినల్స్ ని పడుతూ ఉండేవాడు. కానీ ఈసారి వియట్నాం అనే ప్లేస్ లో ఓ సైకో కిల్లర్ ఉన్నాడని తెలుసుకుంటాడు. అక్కడ వచ్చే టూరిస్టులను ఆ సైకో కిల్లర్ చంపుతూ ఉండేవాడు. మరైతే మన హీరో ఆ సైకో కిల్లర్ ని పట్టుకున్నాడా లేదా, అదే మిగతా సినిమా యొక్క కథ. ఈ సినిమాలో కూడా మంచి యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. అంతేకాదు ఇదొక ఫ్యామిలీ వాచబుల్ సినిమా కూడా. పెద్దగా డిస్టర్బెన్స్ అంటూ ఏది ఉండదు. సో ఈ సినిమా తెలుగులో ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్ గా ఉంది, చూసేయండి. ఇక నెక్స్ట్ మూవీ వచ్చేసి ది గ్యాంగ్స్టర్, ది కాప్, ది డెవిల్. ఈ సినిమా గురించి మీరందరూ వినే ఉంటారు. యాక్చువల్లీ ఈ హీరో యొక్క ప్రస్తావన వచ్చిందే ఈ సినిమా వల్ల అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో ఆయన యొక్క స్క్రీన్ ప్రెజెన్స్, సినిమాలో డిజైన్ చేయబడిన యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని పిచ్చ పీక్స్ లో ఉంటాయి. ఇక కథలోకి వస్తే నగరంలోని పేదవాళ్ళని ఓ గ్యాంగ్స్టర్ చంపుతూ ఉంటాడు. ఆ కిల్లర్ ని పట్టుకోవాలని పోలీసులు కూడా బాగా ట్రై చేస్తూ ఉంటారు.
బట్ ఎవరి వల్ల కాదు. అట్ లాస్ట్ ఒక పోలీస్ అండ్ ఒక గ్యాంగ్స్టర్ కొలబరేట్ అవ్వి ఆ కిల్లర్ ని పట్టుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. మరి చివరిగా ఈ కిల్లర్ ని పట్టుకున్నారా లేదా అన్నది మిగతా సినిమా. అయితే ఈ సినిమా కూడా మంచి పర్ఫార్మెన్సెస్ అండ్ మంచి యాక్షన్ సీక్వెన్స్ తో నిండి ఉంటది. బట్ అన్ఫార్చునేట్లీ ఇది తెలుగు డబ్బింగ్ అయితే లేదు. అయినప్పటికీ కూడా ఈ సినిమా ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే ఇది ఒక టాప్ నాచ్ సినిమా అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ట్రెండింగ్ మూవీ కూడా. ఈ లిస్ట్ లో మీరు తెలుగు డబ్బింగ్ చూసినా సరే ఈ సినిమా చూడకపోతే ఏదో మిస్ అయ్యారన్న ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అందువల్లే మెన్షన్ చేస్తున్నాను. ఇక నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ వచ్చేసి ది అవుట్ క్లాస్. ఇది కూడా మరో అద్భుతం. అండ్ కథ వచ్చేసరికి సౌత్ కొరియా అండ్ చైనీస్ గ్యాంగ్స్ మధ్య ఓ గొడవ ఏర్పడుతుంది. అందువల్ల ఎందరో చనిపోతారు, ఎంతో ప్రాణ నష్టం కూడా జరిగేది. సో ఆ గొడవని కంట్రోల్ చేయడానికే ఓ పోలీస్ ఫోర్స్ దిగగా వారు ఈ గొడవని ఆపగలిగారా లేదా అనేది మిగతా అంతా సినిమాలో చూడాలి. అండ్ ఈ సినిమా తెలుగులో యూట్యూబ్ లో కూడా అవైలబుల్ గా ఉంది. సో దట్స్ ఇట్ గైస్. నేను సజెస్ట్ చేస్తున్న టాప్ 5 మూవీస్ అయితే ఇవే. ఈ సినిమాలు మీకు నిజంగా ఇంప్రెస్ చేశాయి, మా వీడియో కూడా మీకు నచ్చింది అని అనుకుంటే నేను నెక్స్ట్ కమింగ్ సౌత్ కొరియా ఫిల్మ్స్ ఆర్ డాన్ లీకి సంబంధించిన మరెన్నో ఫిల్మ్ అప్డేట్స్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాను. సో ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో మరో వీడియోతో కలుద్దాం. సీ యూ అగైన్. మీ AMC టాక్స్.